అలాగే నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా మహిళలు కావచ్చు, కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటారు. సో అది ఇంట్లో చేసుకోవాలా, లేకపోతే మనం దేవాలయాల్లోనే చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి పూజా విధానం? అసలు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కుంకుమ, అమ్మవారికి అందరికి కూడా కుంకుమార్చన ఆడోళ్లే చేయాలని రూల్ ఏం లేదమ్మా, మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు మేమంతా దేవి ఉపాసకులం, దుర్గా అమ్మవారి ఉపాసకులం. కుంకుమార్చన మా చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు కుంకుమార్చన చేయాలి, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంట్లో చేయాలా గుళ్ళో చేయాలా, ఏ పూజ అయినా సరే స్వలాభం కోసం, నాకు పెళ్ళం కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు విల్లా కావాలా, నాకు ఉద్యోగం కావాలా అనుకుంటే ఇంట్లోనే చేసుకోవాలా. ఈ లోకమంతా నాది, ఈ లోకమంతా మంచిగా వర్షాలు రావాలి, మంచిగా ఎండలు రావాలి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని లోక కళ్యాణం కోసం చేసుకుంటే దేవాలయాల్లో చేయాలా. ఇప్పుడు చెప్పు, ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా ఒకడైనా ఉంటాడా? మన కోసం మనం కాకుండా ప్రపంచం బాగుండాలా, ప్రపంచంలో అందరికీ కూడా కార్లు రావాలా, బిల్డింగ్లు రావాలా, వర్షాలు బాగా రావాలా, ఇవి రావాలా అని ఎవ్వరన్నా కోరుకుంటారా? దేవాలయాలలో ఎప్పుడైనా సరే చేసేటటువంటి పూజ వాళ్ళ జాగ్రత్తగా ఏమని వింటే లోక కళ్యాణం కోసం చేస్తున్నామని సంకల్పం చెప్తారు. కాబట్టి ఇళ్లలో దర్జాగా చేసుకోవచ్చు. ఇళ్లలో కుంకుమార్చన చేసుకుంటే మాత్రమే మనకి మన సంకల్పాలన్నీ తీరుతాయి, మన కోరికలన్నీ తీరుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం వెగబాండ్స్ కాకుండా అయిపోతాం. నవరాత్రుల్లో ఈ 10 రోజులు కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు. అసలు ఎక్కువ మాట్లాడితే 10 రోజుల్లో 3 సార్లు చేయాలా. రావణ బ్రహ్మ పొద్దున్నే సూర్య నమస్కారం చేసేవాడు, మధ్యాహ్నం సూర్య నమస్కారం, సాయంకాలం సంధ్యావందనం, ఇవన్నీ చేయాలి. మరి 3 రోజులు చేయాలి ప్రతి ఒక్కడు. నవరాత్రులు కాదు, ఉత్త రోజుల్లో కూడా మనం మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడు సూర్యుడికి 3 సార్లు చేయాలా సూర్య నమస్కారాలు. అలాగే కుంకుమార్చన కూడా దసరాలో రోజుకు 3 సార్లు జపం చేయాలా. అట్లీస్ట్ మినిమం 2 టైమ్స్ చేయాలా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. కుదరదు మధ్యాహ్నం కాబట్టి అట్లీస్ట్ సాయంత్రమైనా ఒక్కసారన్నా చేయాలి, కనీసం రోజుకు ఒక్కసారన్నా చేయాలమ్మా.